అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కనువిప్పు. అభినవ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన తల్లి సుమలత గారిని పిలవడం మొదలుపెట్టాడు. సుమలత గారు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. ఆ తరువాత తన తల్లి గది వైపు వెళ్ళాడు. అభినవ్ భార్య విద్య వంటగదిలో నిలబడుంది. విద్య వంటగదిలో నుంచే అభినవ్ సుమలత గారి గదిలోకి వెళ్ళి బ్యాగులో నుంచి కొన్ని వస్తువులు తీసి తల్లికి ఇవ్వడం చూసింది. అమ్మా, నేను నీకోసం మందులు తీసుకొచ్చాను. నీ మోకాలు నొప్పికి ఆయింట్మెంట్ కూడా తెచ్చాను అని అభినవ్ చెప్పగానే సుమలత గారు కొడుకు చేతిలో నుంచి మందులు తీసుకుని ప్రేమగా కొడుకు తలపై నిమరడం, కొడుకుని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఆ భగవంతుడు నీలాంటి కొడుకును ప్రతి తల్లికి ఇవ్వాలి అని సుమలత గారు అనగానే అభినవ్ చిరునవ్వుతో, అమ్మా, నీలాంటి తల్లి ఉన్న ప్రతి కొడుకు అదృష్టవంతుడే. నువ్వు నా కోసం ఎన్ని త్యాగాలు చేశావు, అవి నా జీవితాంతం నేను గుర్తుంచుకుంటాను. నేను చిన్నగా ఉన్నప్పుడు జ్వరంతో మూలుగుతూ ఉన్నప్పుడు నువ్వు నన్ను రాత్రంతా నీ ఒడిలోనే కూర్చోబెట్టుకునేదానివి కదా. రాత్రంతా నిద్రపోకుండా తడిగుడ్డతో నా ఒళ్ళంతా తుడుస్తూ ఉండేదానివి. డాక్టర్ చెప్పినట్టు టైం తప్పకుండా నాకు మందులు ఇస్తూనే ఉండేదానివి. నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకునేదానివో, నీ అంత జాగ్రత్తగా నేను నిన్ను చూసుకోలేనమ్మా అని అభినవ్ అనగానే సుమలత గారు చిన్నగా చిరునవ్వు నవ్వారు. అంతలోనే ఆ తలుపు బయట నిలబడి ఉన్న విద్య తన నడుంపై చేతులు పెట్టుకొని, మీకు మీ అమ్మగారితో టైం స్పెండ్ చేయడానికి చాలా సమయం ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని హాయిగా రిఫ్రెష్ అవుతున్నట్టున్నారు అని విద్య అనగానే అభినవ్ తన తల్లి వైపు, భార్య వైపు మార్చి మార్చి చూడడం మొదలుపెట్టాడు. విద్య చాలా కోపంతో అక్కడ నిలబడుంది. విద్య కోపంగా, పదే పదే మీరు మీ అమ్మ నామస్మరణమే చేసేటప్పుడు, ఆవిడ త్యాగాల్ని కొనియాడేటప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? మీకు ఒక భార్య ఉంది, ఒక కొడుకున్నాడు. మీరు మీ తల్లికి సేవలు చేయాలనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నట్టు? భార్య, పిల్లలు నీకు అస్సలు గుర్తుకు రానే రారు. మన రోహిత్కి ఇప్పుడు 4 ఏళ్ళు. వాడు మీకోసం నాన్నెప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి మీరెప్పుడెప్పుడు ఇంటికి వస్తారా, మీతో కాస్త టైం స్పెండ్ చేద్దామా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ మీకు అసలు ఆ విషయంలో కొంచెం కూడా పట్టింపు లేదు. మీ అమ్మ దగ్గరే కూర్చుని కబుర్లు చెబుతున్నారు అంటూ విద్య అరుస్తూ చెప్పింది. వెంటనే అభినవ్, ఏం మాట్లాడుతున్నావు విద్య నువ్వు? ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు. నీకు, రోహిత్కి నేను అసలు టైమే ఇవ్వడం లేదా? ఆఫీస్ నుంచి రాగానే ఒక 10 నిమిషాలు మా అమ్మతో మాట్లాడుతుంటే చూడలేక అరవడం మొదలుపెట్టావు. కాసేపు మా అమ్మ పక్కన కూర్చున్నా చూడలేకపోతున్నావు అని అనగానే విద్య, అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత అభినవ్ గదిలోకి వెళ్ళి చూసేసరికి విద్య చాలా కోపంగా ఉంది. అభినవ్ చిన్నగా విద్య భుజం మీద చెయ్యి వేసి, విద్య, నీకు నా గురించి బాగా తెలుసు. నేను రోజు ఆఫీస్ నుంచి రాగానే 2 నిమిషాలైనా మా అమ్మతో మాట్లాడతాను. దానిలో తప్పే ఉంది? దానివల్ల నీకొచ్చే ఇబ్బంది ఏముంది? సరే, ఇవన్నీ వదిలేసేయి. నాకు చాలా ఆకలిగా ఉంది. నా కోసం తినడానికి ఏమైనా తీసుకురా అనగానే విద్య కోపంగా, తినడానికి ఏమైనా కావాలని మీరు మీ అమ్మని ఎందుకు అడగకూడదు? మీకు పని చేయడానికేమో భార్య కావాలి, టైం స్పెండ్ చేయడానికేమో తల్లి కావాలి అనగానే అభినవ్, మా అమ్మకి వయసు అయిపోయింది, అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగోలేదు, తనకెలా పనులు చెప్పమంటావు అన్నాడు. అభినవ్ ఆ మాటలకి విద్య కోపంగా వంటగదిలోకి వెళ్ళింది. నిశ్శబ్దంగా తన గదిలో కూర్చున్న సుమలత గారు అకస్మాత్తుగా తన గతం వైపుగా ఆలోచించడం మొదలుపెట్టారు. అభినవ్కి 7 ఏళ్లున్నప్పుడు సుమలత గారి భర్త అకస్మాత్తుగా మరణించారు. ఆ తరువాత సుమలత గారి జీవితం ఒంటరితనంతో చీకటిగా అనిపించడం ప్రారంభించింది. ఒక స్త్రీ ఒంటరిగా, భర్త లేకుండా పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, డబ్బు సంపాదించడం, ఇవన్నీ అంత సులభమైన పనులేమీ కావు. కానీ ఆవిడ ఎప్పుడూ ఆశని వదులుకోలేదు. తన దగ్గర ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి పగలు రాత్రి కష్టపడి పనిచేయడం ద్వారా ఒక చిన్న టిఫిన్ షాప్ని సుమలత గారు ప్రారంభించారు. చాలా కష్టపడి పనిచేయడంతో
చుట్టుపక్కల వాళ్ళందరూ ఆవిడ దగ్గరే టిఫిన్లు కొనేవాళ్ళు. రోజంతా పనిచేసి కూడా రాత్రిపూట అభినవ్ ఇంకా తన చెల్లెలు ప్రియ చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే కూర్చుని వాళ్ళతోనే సమయం గడిపేవారు సుమలత గారు. అభినవ్ పెరిగి పెద్దవాడయ్యాడు. కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తల్లికి అండగా నిలబడ్డాడు. అభినవ్కి ఉద్యోగం దొరికి మొదటి జీతం రాగానే సుమలత గారితో, అమ్మా, ఇక నువ్వు ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు రోజంతా విశ్రాంతి తీసుకో అని అభినవ్ చెప్పినప్పుడు సుమలత గారి కళ్ళల్లో సంతోషంతో కన్నీళ్లు తిరిగాయి. సుమలత గారు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టారు. అభినవ్ తన చెల్లెలు ప్రియాకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి కూడా జరిపించాడు. ఆ తరువాత సుమలత గారు కొడుకు అభినవ్ కోసం కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చుట్టాల ద్వారా వచ్చిన సంబంధమే విద్య వాళ్ల సంబంధం. విద్య ఫోటో చూసి అభినవ్ కూడా ఇష్టపడ్డాడు. చాలా ఇష్టపడి సుమలత గారు విద్యతో అభినవ్ పెళ్లి జరిపించారు. కొడుకు పెళ్లి కూడా అయిపోయింది. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. దాంతో సుమలత గారు విద్యని తన కోడలు అని అనుకోలేదు. కూతురులాగానే భావించాలని, కూతురులాగానే చూసుకోవాలని కలలు కన్నారు. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్య బిహేవియర్ ఏంటో సుమలత గారు ఈజీగానే గ్రహించారు. సుమలత గారు కానీ ప్రియ కానీ అభినవ్తో మాట్లాడడం, తమ విషయాల్లో జోక్యం చేసుకోవడం విద్యకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ అభినవ్కి మాత్రం తల్లన్నా చెల్లెలన్నా చాలా ఇష్టం. పెళ్ళైన మొదటి రోజు నుంచే విద్యకి సుమలత గారన్నా ప్రియా అన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు. ప్రియ అభినవ్ పెళ్లి తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తన వదినతో చాలా సరదాగా గడపాలని కోరుకుంది. కానీ విద్య తనతో మాట్లాడడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. అప్పుడు సుమలత గారు మీ అన్నయ్యకు కొత్తగా పెళ్ళయిందని, మీ వదిన మనతో సర్దుబాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని ప్రియకి నచ్చజెప్పేవారు. కానీ సమయం గడిచే కొద్దీ కూడా విద్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. సుమలత గారు ఏం చెప్పినా కూడా విద్య పట్టించుకునేది కాదు. సుమలత గారు తనతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చేది కాదు. కానీ కొంత సమయం ఇస్తే విద్యనే మారుతుందని, తనని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని సుమలత గారు అనుకున్నారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ అలాంటిదేమీ జరగలేదు. చాలాసార్లు అభినవ్ సుమలత గారు ఒంటరితనం ఫీల్ అవుతున్నారని, తనతో టైం స్పెండ్ చేయమని విద్యను ఒప్పించడానికి ప్రయత్నించేవాడు. కానీ విద్యకి అత్తగారితో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. సమయం గడుస్తూ ఉంది. ఆ రోజు విద్య చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్య చెల్లెలు అనూషకి పెళ్లి జరగబోతోంది. విద్యకి తన చెల్లెలు అనూషతో చిన్నప్పటి నుంచి చాలా అటాచ్మెంట్ ఉండేది. అనూష పెళ్లి గురించి విద్య తల్లిదండ్రులు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి సుమలత గారింటికి వస్తున్నారు అని తెలియగానే విద్య వంటగది నుంచి సువాసనలు రావడం మొదలయ్యాయి. పాయసం, హల్వాల వాసనలతో వంటగదంతా నిండిపోయింది. విద్య చాలా ఉత్సాహంతో చాలా ఆహార పదార్థాలను తయారు చేసింది. ఆ తరువాత వంటకాలన్నీ మంచి రుచితో ఉన్నాయో లేదో అని రుచి చూడడం కూడా మొదలుపెట్టింది. విద్య తన అత్తగారు సుమలత గారిని కూడా వంట పనుల్లో తనకి సహాయం చేయడానికి వంటగదిలోకి పిలిచింది. సుమలత గారు కూడా విద్య కోసం పనిచేయడానికి చాలా కష్టపడుతున్నారు. విద్య ముఖం మీద కనిపిస్తున్న ఆనందం చూసి సుమలత గారు, విద్య, నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడగగానే, అవును అత్తయ్య గారు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా అమ్మ, నాన్న, నా చెల్లెలు అనూష అందరూ మన ఇంటికి వస్తున్నారు. ఇంతకన్నా నాకు సంతోషించదగిన సందర్భం ఏముంటుంది అని చెప్పగానే సుమలత గారు చిన్నగా నవ్వారు. కాసేపటి తర్వాత విద్య తల్లిదండ్రులు, విద్య చెల్లెలు అనూష ఇంటికొచ్చారు. అందరూ కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. కాసేపటి తర్వాత సుమలత గారు కూడా తన గది నుంచి బయటకు వచ్చారు. విద్య తల్లి జానకి గారు సుమలత గారిని చాలా ఆప్యాయతతో పలకరించారు. ఆవిడ యోగక్షేమాల గురించి అడగడం ప్రారంభించారు. సుమలత గారు కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పారు. తన తల్లిదండ్రుల్ని చూడగానే విద్య మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసినప్పుడు సుమలత గారికి అకస్మాత్తుగా 2 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తన కూతురు, అల్లుడు అమెరికా బయలుదేరే ముందు ప్రియ సుమలత గారిని, తన అన్నయ్య అభినవ్ని, వదినని
కలవడానికి ఇంటికి వచ్చింది. ఆ రోజు తలుపు దగ్గర ప్రియాని చూడగానే విద్య ఒక చిరునవ్వు నవ్వింది. ఆ తరువాత చాలాసేపు ఫోన్లో బిజీగా ఉంది. ప్రియ తన తల్లి ఇంకా అన్నయ్యతో కలిసి కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ చిన్ననాటి పాత కథలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ సరదాగా నవ్వుతూ చాలాసేపు గడిపిన తర్వాత అభినవ్ ఆఫీస్కి బయలుదేరే ముందు అభినవ్ తన భార్య విద్యను పిలిచి, విద్య, ఈ రోజు ప్రియ ఇంటికి వచ్చింది. తనకి వెజిటబుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఈ రోజు లంచ్లోకి అదే చెయ్యి అని చెప్పినప్పుడు విద్య అభినవ్ మాటలకి అస్సలు స్పందించలేదు. విద్య ప్రవర్తనకి అభినవ్కి చాలా కోపం వచ్చింది. అనవసరంగా గొడవ పడ్డం ఇష్టం లేక విద్యని ఏమీ అనలేదు తను. కానీ కోపంగా విద్య వైపు చూడగానే విద్య పరిస్థితిని అర్థం చేసుకొని మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత విద్య వంటగదిలో నుంచి బయటకొచ్చి అన్నం పప్పు వండాను అని చెప్పినప్పుడు సుమలత గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అమ్మా విద్య, ఇవాళ ప్రియ వచ్చింది కదా, తనకి వెజిటబుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టము, అదే చేస్తావు అని అనుకున్నాను అనగానే విద్య చిరాగ్గా మొహం పెట్టి, నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను రోజంతా ఎన్ని పనులను చేయగలుగుతాను? నేను నా పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులన్నీ చేసుకోవాలి. ఇక నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇంకా మీ ఆర్డర్లు కొనసాగుతూనే ఉంటున్నాయి అనగానే సుమలత గారి మొహం మాడిపోయింది. తల్లిని చూసి ప్రియ ముఖం కూడా వాడిపోయింది. కానీ తల్లిని ఇంకా బాధ పెట్టకూడదని ప్రియ నవ్వుతూ తల్లి వైపు చూసింది. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ సుమలత గారికి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు అదే విద్య తన తల్లిదండ్రులు ఇంటికి వస్తున్నారు అని అనేసరికి వాళ్ళకు నచ్చే ప్రతి వంటకాన్ని తయారు చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా తన చేతులతో వడ్డించడం కూడా మొదలుపెట్టింది. సుమలత గారు బలవంతంగా తన గుండెల్లో ఎగిసి పడుతున్న తుఫానును నొక్కిపెట్టి చిరునవ్వుతోనే తన గదికి నిశ్శబ్దంగా తిరిగొచ్చారు. విద్య తన చెల్లెలి పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నన్ని రోజులు ఇంట్లో చాలా హడావిడిగా ఉండేది. తన స్నేహితులతో ఖరీదైన వస్తువులు షాపింగ్ కూడా చేసేది. డిజైనర్ లెహంగాలు, డిజైనర్ చీరలు, పెళ్లి కోసం, పెళ్లి కూతురు కోసం, తనకి, తన భర్తకి, కొడుకుకి, ఇంకా పెళ్లి కూతురికి అందరికీ చాలా వస్తువులు తీసుకుంది. కానీ సుమలత గారి కోసం కనీసం ఒక్క చీర కూడా కొనలేదు. రోజు షాపింగ్ నుంచి వచ్చేటప్పుడు విద్య చేతుల్లో పెద్ద పెద్ద షాపింగ్ బ్యాగ్స్ కనపడుతూ ఉండేవి. కళ్ళల్లో ఆనందంతో షాపింగ్ నుంచి తిరిగి వచ్చేది విద్య. తల్లితో ఫోన్లో మాట్లాడుతూ చెల్లెలి పెళ్లికి సంబంధించిన సన్నాహాల గురించి చర్చిస్తూ ఉండేది. కావలసిన వాళ్ళందరికీ ఫోన్లలోనే వెడ్డింగ్ కార్డులు పంపి కాల్ చేసి ఖచ్చితంగా పెళ్లికి రావాలని ఆహ్వానిస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం విద్య అభినవ్తో, అభినవ్, ఇంకా మా చెల్లెలు అనూష పెళ్లికి 15 రోజులు మాత్రమే ఉంది. మనం మా ఇంటికి బయలుదేరాలి. ఈ పెళ్లి కోసం మీరు సెలవులు తీసుకోండి అని చెప్పినప్పుడు అభినవ్ మౌనంగా ఉన్నాడు. కాసేపటి తర్వాత అభినవ్ తన తల్లి గదిలోకి వచ్చి చూసినప్పుడు సుమలత గారు నీరసంగా మంచం మీద పడుకుని ఉన్నారు. ఈ సమయంలో అమ్మ నిద్రపోతుందేమిటి అనుకుంటూ అభినవ్ ఆందోళన చెందాడు. సుమలత గారి నుదుటి మీద కొద్దిగా చెమట కూడా ఉంది. ఉదయం నుంచి ఆవిడకి చాలా బలహీనంగా అనిపిస్తోంది. షుగర్ లెవెల్స్ కూడా పెరిగాయి. ఆవిడని అలా చూసి అభినవ్ చాలా భయపడ్డాడు. అమ్మా, ఏమైంది? నువ్వు ఇంత నీరసంగా ఉన్నావేమిటి? నువ్వు విద్యతో అనారోగ్యంగా ఉందని చెప్పావా అనగానే సుమలత గారు, లేదు బాబు, ఉదయం తన స్నేహితులు వచ్చారు, తను షాపింగ్ కోసం బయలుదేరుతుంది. తను సంతోషంగా ఉన్నప్పుడు తన ఆనందాన్ని చెడగొట్టడం ఎందుకులే అని నేను తనతో ఏమీ చెప్పలేదు అని సుమలత గారు అనగానే అభినవ్, నేను వెంటనే నీకోసం నీళ్లు తీసుకొస్తానమ్మా, నువ్వు టాబ్లెట్లు వేసుకుందువు గాని అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి కాసేపటి తర్వాత తిరిగొచ్చాడు. సుమలత గారికి మందులిస్తూ, అమ్మా, నీ మోకాలు నొప్పి ఎలా ఉంది? డాక్టర్ నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పాడు కదా, రేపొద్దున్నే నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెడతాను, టాబ్లెట్లు వేసుకొని పడుకోమని చెప్పాడు. ఉదయం 9 గంటలకి అభినవ్ సుమలత గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. షుగర్ పరీక్షలు, ఇంకా కొన్ని ముఖ్యమైన పరీక్షలు రాశారు డాక్టర్. 1 గంట తరువాత ఇంటికి తిరిగొచ్చినప్పుడు సుమలత గారు బాగానే ఉన్నారు. వెంటనే అభినవ్ విద్యతో, విద్య, మా అమ్మ కోసం భోజనం తీసుకొచ్చి అమ్మకి మందులు ఇవ్వు అని చెప్పి తన బ్యాగులో నుంచి మందులు తీశాడు. అయినా సరే
విద్య తన గదిలో నుంచి ఎలాంటి సమాధానము చెప్పలేదు. అభినవ్ కొంచెం ముందుకు వెళ్ళి గదిలోకి చూసేసరికి విద్య అద్దం ముందు నిలబడి తన కొత్త డ్రెస్సులు వేసుకొని చూసుకుంటూ ఉంది. వెంటనే అభినవ్, విద్య విద్య ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అమ్మ కోసం భోజనం తీసుకురమ్మని నేను నీతో చెప్పాను కదా అంటూ అభినవ్ కాస్త కఠినమైన స్వరంతో చెప్పాడు. విద్య నిర్లక్ష్యంగా చూసింది. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేను ఆఫీస్కి బయలుదేరాలి అంటూ ఒక్క క్షణం విద్య వైపు చూస్తూ చెప్పాడు. ఆపై విద్య లోతైన శ్వాస తీసుకొని, నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, మా చెల్లి పెళ్లి దగ్గర పడుతోంది, మా అమ్మ చాలా ఇబ్బంది పడుతూ ఉండుంటుంది, అక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి నేను ఖచ్చితంగా అక్కడే ఉండాలి. మీ అమ్మని చూసుకోవడం నా వల్ల కాదు. అయినా మీరు కూడా నాతో పాటు పెళ్లికి రావాలి కదా, ఆ ఇంటి అల్లుడుగా మీకు కూడా చాలా బాధ్యతలుంటాయి అనగానే అభినవ్, మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, కానీ నువ్వు మీ చెల్లెలు పెళ్లికి వెళ్ళడానికి పట్టుపడుతున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆపను. నా తల్లి ఆరోగ్యం బాగుపడితే నేను పెళ్లి రోజు అక్కడికి వస్తాను. ప్రస్తుతానికి మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మా అమ్మకి చాలా విశ్రాంతి అవసరం అని డాక్టర్ చెప్పారు అని చెప్పి తన కారు తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. దివ్య ఇంకా అభినవ్ని కోపంతో చూస్తూనే ఉంది. తన ముఖం మీద ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. అంతలోనే సుమలత గారి గొంతు హాల్లో నుంచి వినబడుతూ ఉంది. అమ్మా విద్య, నాకు ఒక్క గ్లాస్ నీళ్ళు ఇస్తావా, నేను మందులు వేసుకోవాలి అని. అప్పటికే కోపంతో ఉన్న విద్య సుమలత గారి దగ్గరకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తీసుకుంటే అరిగిపోతారా? మీ అనారోగ్యం అంతా ఒక నాటకమే. మా చెల్లి పెళ్లికి మీ అబ్బాయి నేను వెళ్ళడం మీకు ఇష్టం లేక మీరు ఇదంతా చేస్తున్నారు, నాకు బాగా అర్థమైంది అని కోపంగా అనగానే సుమలత గారు, ఏం మాట్లాడుతున్నావు విద్య నువ్వు? నా ఆరోగ్యం నిజంగానే బాగోలేదు, అయినా సరే నా గురించి నేను చూసుకుంటాను. మీ చెల్లి పెళ్లికి అభినవ్తో కలిసి నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. నేను ఇవాళే అభినవ్తో మాట్లాడతాను, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని తనతో చెప్తాను అని అనగానే విద్య, ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఆల్రెడీ నా ప్లాన్స్ అన్నీ పాడు చేసేశారు, ఇప్పుడు మీ తప్పేమీ లేనట్టు చూపించుకోవాలని చూస్తున్నారు అంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది విద్య. సాయంత్రం అభినవ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సుమలత గారి దగ్గరకు వెళ్ళి, అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది, మందులు వేసుకున్నావా అని అడిగాడు. వెంటనే సుమలత గారు తేలికగా నవ్వుతూ, ఇప్పుడు చాలా వరకు పర్వాలేదు, కానీ కొంచెం నీరసంగానే ఉంది. ఏది ఏమైనా ఇవన్నీ ఈ వయసులో మామూలుగానే ఉంటాయి. అయినా నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నువ్వు విద్యతో కలిసి మీ అత్తవారింట్లో జరుగుతున్న పెళ్లికి బయలుదేరు. నా ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. వృద్ధాప్యంలో ఇలాంటివన్నీ మామూలే. నా కోసం మీరు మీ ప్లాన్స్ అన్ని పాడు చేసుకోవద్దు అని మాట్లాడుతూ ఉండగానే విద్య అక్కడికి వచ్చింది. నేను అదే మీకు వివరించి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి సందర్భం మళ్ళీ మళ్ళీ రాదు. నా చెల్లెలి పెళ్లికి మనం కూడా ముందు వెళ్ళకపోతే అందరూ మన గురించి ఏమని మాట్లాడుకుంటారు? కనీసం ఒక వారం ముందైనా వెళ్ళాలి కదా అనగానే అభినవ్, నేను ఆల్రెడీ ఆఫీస్లో సెలవులు తీసుకున్నాను, మనం వెంటనే బయలుదేరదాం అనగానే విద్య సంబరపడిపోతూ, నేను ఇప్పుడే సామాన్లన్నీ ప్యాక్ చేసేస్తాను అంటూ గదిలోకి నడవబోయింది. వెంటనే అభినవ్, కానీ విద్య, నాతో పాటు మా అమ్మ కూడా పెళ్లికి వస్తుంది, మా అమ్మని ఇక్కడ ఒంటరిగా వదిలి నేను అక్కడ ప్రశాంతంగా ఉండలేను అని చెప్పగానే ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. విద్య ముఖంలోని ఆనందం అకస్మాత్తుగా ఆవిరైపోయింది. ఒక్కసారిగా తను షాక్ అయిపోయింది. ఈ మాటలకి సుమలత గారు కూడా షాక్ అయిపోయారు. వెంటనే సుమలత గారు, బాబు నా మాట విను, నా గురించి ఆలోచించొద్దు, కొన్ని రోజులు నన్ను నేను చూసుకుంటాను అని చెప్పిన మాటలకి అభినవ్ అస్సలు ఒప్పుకోలేదు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానమ్మా, నువ్వు కూడా నాతో పాటు వస్తేనే మనం పెళ్లికి ముందుగా వెళతాం, లేదంటే పెళ్లి రోజు మాత్రమే నేను అక్కడికి వెళతాను అని చెప్పగానే విద్య నిరాశతో ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టింది. తను పెళ్లి కోసం షాపింగ్ చేసిన అందమైన చీరలు, ఆభరణాలు అన్ని సర్దుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు గొడవ సృష్టించడం సరైన పద్ధతి కాదు అని నిశ్శబ్దంగా తన పనిలో నిమగ్నమయ్యింది. ఉదయాన్నే కారులో అందరూ ఊరికి బయలుదేరారు. అప్పుడు విద్య
హాయిగా కారులో భర్త పక్కనే ముందు సీట్లో కూర్చోవాలి అని అనుకుంది. కానీ ముందు సీట్లో సుమలత గారు కూర్చొని వెనకాల విద్య ఇంకా తన కొడుకు రోహిత్ కూర్చున్నారు. కారు మెల్లగా కదలడం ప్రారంభించింది. ఒక అర్ధగంట తర్వాత నెమ్మదిగా సుమలత గారు, బాబు, ఏదైనా డాబా దగ్గర కారు ఆపు, వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పగానే అభినవ్ వాష్రూమ్ దగ్గర కారు ఆపాడు. ఆ తరువాత మళ్ళీ కారు స్టార్ట్ అయింది. దాదాపుగా ప్రతి అరగంటకి అలా కారు స్టార్ట్ అవుతూనే ఉంది. మెల్లమెల్లగా విద్య కోపం పెరగడం ప్రారంభించింది. విద్యకి ఈ ప్రయాణం పరీక్ష కంటే తక్కువేమీ కాదు. విద్య కోపంగా చూడడంతో సుమలత గారు, నాకు షుగర్ ఉంది కదా, నేను అందుకే మాటి మాటికి వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పగానే విద్య ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుని తన వెనక్కి వాల్చి పడుకుంది. అభినవ్ కూడా విద్య కోపాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. విద్య, మా అమ్మ కావాలనేమీ అలా చెయ్యదు. అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని చెప్పాడు. దాదాపుగా మధ్యాహ్నానికి కార్ విద్య వాళ్ళ ఇంటికి చేరుకుంది. అప్పటికే పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమం ముగిసింది. విద్య తల్లిదండ్రులు, అన్నా వదినలు విద్య కుటుంబాన్ని ఇంట్లోకి స్వాగతించారు. కానీ విద్య మాత్రం నిరాశగానే ఉంది. అభినవ్ కారు నుంచి సామాన్లన్నీ దించుతూ ఉన్నప్పుడు విద్య తల్లి జానకమ్మ గారు, చాలా ఆలస్యమైందే అని అడగగానే విద్య, బంధువులందరి ముందు ఏం చెప్పమంటారు, మా అత్తగారు అరగంటకు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి అని అందరి ముందు చెప్పగానే సుమలత గారు కాస్త అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే జానకమ్మ గారు సుమలత గారి దగ్గరకు వెళ్ళి, వదిన గారు, మీరు చాలా దూరం ప్రయాణం చేసి ఆలసిపోయారు, మీరు విశ్రాంతి తీసుకోండి, మీకు కావలసినవన్నీ మీ రూమ్లోకి నేనే పంపిస్తాను అని చెప్పారు. ఆ తరువాత కాసేపటికి విద్య వాళ్ళ అన్నయ్య ఏదో పని మీద బయటకు వెళుతూ ఉన్నాడు. అప్పుడే అభినవ్ సుమలత గారి కాళ్ళకి ఆయిల్ రాసి మసాజ్ చేస్తూ ఉన్నాడు. అభినవ్ని కూడా విద్య అన్నయ్య తనతో పాటు బయటకు రమ్మని అడిగినప్పుడు అభినవ్ తనతో కలిసి బయటకు వెళ్ళడానికి బయలుదేరాడు. సుమలత గారు, నాకిప్పుడు బాగానే ఉంది బాబు, నువ్వు వెళ్ళు అని చెప్పి బయటకొచ్చి వరండాలో కుర్చీలో కూర్చున్నారు. ఆవిడ ఆనందంగా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే విద్య కజిన్ ఒక అమ్మాయి వచ్చి, ఆంటీ, మీరు బాగానే ఉన్నారు కదా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగగానే సుమలత గారు చిన్న చిరునవ్వుతో, ఈ వయసులో అనారోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ దేవుని ఆశీర్వాదం వల్ల నేను బాగానే ఉన్నానమ్మా అని చెప్పగానే ఆ అమ్మాయి, మీరు మా అనూష పెళ్లికి కూడా వచ్చారు, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు అని మాట్లాడుతూ ఉంది. జోకులు పెరుగుతూ ఉండగానే విద్య, వాస్తవానికి మా అత్తగారు ప్రయాణంలో చాలా అలసిపోయారు, దారి పొడవునా అరగంటకొకసారి వాష్రూముల కోసం వెతుకుతూనే ఉన్నారు, ప్రతి అరగంటకి కారాపి వాష్రూమ్కి వెళుతూనే ఉన్నారు అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. సుమలత గారికి చాలా బాధగా, ఇబ్బందిగా అనిపించింది. ఆవిడ చిరునవ్వంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. విద్య సుమలత గారిని అవమానించే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అందరి ముందు ఆవిడ్ని తక్కువ చేయడానికి అస్సలు వెనకాడడం లేదు. చివరికి పెళ్లి రోజు రానే వచ్చింది. ఊరేగింపుతో మగ పెళ్లి వాళ్ళు పెళ్లి మండపం చేరుకున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అప్పగింతలు కూడా జరిగాయి. అందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అనూష ఇల్లు వదిలి వెళ్ళిపోతుందంటే అందరూ బాధతో ఏడ్చారు. జానకి గారు తన భర్త, కూతుర్ని కౌగలించుకొని కన్నీళ్లతో వీడుకోలు చెప్పారు. పెళ్లి హడావిడితో అందరూ అలసిపోయారు. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ రాత్రి ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోయారు. ఉదయాన్నే ఎవ్వరూ మేల్కోకముందే ఒక పెద్ద అరుపు ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ గొంతు వినగానే అందరూ గబగబా హాల్ వైపు పరిగెత్తారు. జానకి గారు హాల్లో పడి ఉన్న దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆవిడ్ని లేపడానికి ప్రయత్నించారు. ఆవిడ స్పృహలో లేదు. అందరూ కలిసి ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. నరాల బలహీనత వల్ల ఆవిడ పడిపోయిందని, ఆవిడకి విశ్రాంతి చాలా అవసరం అని డాక్టర్ చెప్పారు. ఆవిడ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదము లేదు అని డాక్టర్ చెప్పడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. జానకమ్మ గారిని డిశ్చార్జ్ కూడా చేశారు. జానకమ్మ గారిని ఇంట్లో మంచం మీద పడుకోబెట్టారు. ఇప్పుడు అభినవ్ అయోమయంలో పడ్డాడు. పెళ్లి కోసం ఆఫీస్లో తీసుకున్న సెలవులన్నీ అయిపోయాయి. తిరిగి ఆఫీస్కు వెళ్ళాలి. కానీ
విద్య మనసు తన తల్లిని ఆ పరిస్థితుల్లో వదిలేసి అభినవ్తో కలిసి బయలుదేరడానికి సిద్ధంగా లేదు. వెంటనే విద్య తన భర్తతో, నేను కొన్ని రోజులు ఇక్కడే మా అమ్మ దగ్గరే ఉంటానండి అని చెప్పగానే అభినవ్ ఒక్క క్షణం ఆలోచించి సరే అన్నట్టుగా తలూపి, మీ అమ్మకి కాస్త బాగయ్యాక నువ్వు వీలు చూసుకొనిరా, నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి సుమలత గారిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అభినవ్. జానకమ్మ గారు మంచం మీద నుంచి లేవలేకపోయారు. విద్య జానకమ్మ గారిని వాష్రూమ్కి తీసుకెళ్లడానికి సహాయం చేస్తున్నారు. 2 రోజులు అంతా బాగానే జరిగింది. కానీ 3వ రోజు జానకమ్మ గారి కోడలు జానకమ్మ గారి మీద చిరాకు పడ్డం మొదలుపెట్టింది. జానకమ్మ గారిని వాష్రూమ్కి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టిన తర్వాత, ట్యాంకర్ల నీళ్లు తాగుతున్నారు మీరు, మాటి మాటికి బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది, మాటి మాటికి పిలిస్తే నేను ఇంకా రాను అని చిరాగ్గా చెప్పింది. తన వదిన మాటలు విన్న విద్య తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది, తన గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అనగానే, పని చేయకుండా ఉండడానికి మీ అమ్మ మంచి సాకే వెతుక్కుంది, ఇవన్నీ నాటకాలు అని నేను భావిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన వదిన తన తల్లి గురించి అలాంటి మాటలు మాట్లాడుతుందని విద్య ఎప్పుడూ ఆలోచించలేదు. జానకమ్మ గారి కళ్ళల్లో కూడా విచారమే కనిపించింది. ఆవిడ మనసు చాలా విచారంగా ఉంది. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు విద్య మనసు కూడా చాలా కలవరపడింది. తన అత్తగారైన సుమలత గారి గురించి, ఆమె మాటి మాటికి వాష్రూమ్ వెళ్ళడం గురించి అందరి ముందు చెప్పి అవమానించి ఆవిడ మనసు బాధపడేలా మాట్లాడింది విద్య. తను చేసిన అలాంటి పనులకి ఇప్పుడు భగవంతుడు శిక్ష విధించాడు అని ఆ పిల్ల అనుకోవడం మొదలుపెట్టింది. సాయంత్రం భోజనం ఏర్పాట్ల కోసం వంటగదిలోకి వెడుతున్న కోడల్ని జానకమ్మ గారు పిలిచి, ఈ రోజు రాత్రి భోజనంలోకి పన్నీర్ కర్రీ చెయ్యి, నా కూతురికి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పగానే ఏ సమాధానము చెప్పకుండానే విద్య వాళ్ళ వదిన వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను సింపుల్గా అయిపోతుందని అందరి కోసం ఉప్మా చేసేసింది. అది చూసిన జానకమ్మ గారు, పన్నీర్ కర్రీ చేయమని అడిగాను కదా, ఇదేంటి ఉప్మా ఉంది అని అడగగానే తన కోడలు కోపంగా, కూర్చుని ఆర్డర్లు వేసే వాళ్ళకి ఏం తెలుసు, వంటగదిలో నేను ఎంత కష్టపడుతున్నాను, నేను పిల్లల పని చూసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, ఇంకా మీ అభ్యర్థనలన్నింటినీ తీర్చాలి, కనీసం నాకు కాసేపు కూడా విశ్రాంతి తీసుకునే హక్కు లేదా, నిన్న మొన్నటి దాకా పెళ్లి భోజనాలు తింటూనే ఉన్నారు, ఇప్పుడు కూడా అవి కావాలి ఇవి కావాలి అని ఆర్డర్లు వేస్తున్నారా అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విద్య తన చేతిలోని గ్లాసు ఒక్కసారిగా వదిలేసింది. విద్య మనసంతా గందరగోళంగా ఉంది. ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలు ఆమె మనసును చంచలంగా చేసేశాయి. తన తల్లి ఎప్పుడూ ఇలా ఇబ్బంది పడ్డం తను చూడలేదు. వదిన నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. సాయంత్రం అన్నయ్య ఆఫీస్ నుంచి రాగానే నేను అన్నయ్యతో మాట్లాడతాను, ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తాను అని అనుకుంది విద్య. సాయంత్రం విద్య తన అన్నయ్య ఆఫీస్ నుంచి రాగానే కోపంగా తన అన్నయ్య దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, వదిన ఏం చేసిందో తెలుసా, అమ్మని బాత్రూమ్కి తీసుకెళ్లడానికి కూడా నిరాకరించింది, అనారోగ్యం సాకు చెప్పి అమ్మ నాటకాలు ఆడుతుంది అని కూడా అంది, అమ్మ పదే పదే వాష్రూమ్కి వెళుతుందని తన మీద కోపం చూపిస్తుంది అని చెప్పింది. విద్య ఈ మాటలు వినగానే తన అన్నయ్యకి వదిన మీద చాలా కోపం వస్తుందని, తన వదినకి బుద్ధి చెప్తాడని ఎదురు చూస్తూ ఉంది. కానీ తన అన్నయ్య ముఖంలో కొన్ని ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. వెంటనే విద్యతో, విద్య, నువ్వు ఈ విషయాలన్నీ కాస్త కూల్గా చెప్తే తప్పేమిటి, మీ వదిన ఈ ఇంటి పనులన్నీ చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అమ్మని కూడా చూసుకుంటుంది, స్వయంగా నువ్వు ఒక ఇంటి కోడలివి, నువ్వు కూడా ఈ పనులన్నీ చేస్తావు కదా, నువ్వే తనని అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు తనని అర్థం చేసుకుంటారు అని అడగగానే విద్య కోపంతో, అమ్మ ఇప్పుడు మంచంలో ఉంది, అమ్మని చూసుకోవడం మీ కర్తవ్యం అవుతుంది, కానీ ఇద్దరూ కలిసి హాయిగా సాకులు చెబుతున్నారా అని మాట్లాడుతూ ఉండగానే విద్య చెంప చెల్లుమంది. ఆ చెంప దెబ్బతో విద్య ఆశ్చర్యపోయింది. ఎదురుగా చూసినప్పుడు జానకమ్మ గారు తన ముందు నిలబడున్నారు. అమ్మా, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, నువ్వు బాగానే నిలబడున్నావు, నీకు నయమైపోయిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
అక్కడున్న వాళ్ళందరూ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు జానకమ్మ గారు ఇలా అన్నారు, ఈ నాటకం అంతా నా ఆలోచనే. నా కూతురికి గుణపాఠం నేర్పడానికే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నా కొడుకు కోడలు నాకు సహాయం చేశారు. నీ జన్మనిచ్చిన తల్లి మంచంలో ఉంటే తనని చూసుకోమని మీ వదినకి అన్నయ్యకి హితోపదేశం చేస్తున్నావు. కానీ నువ్వు నీ భర్తని ఎందుకు అర్థం చేసుకోవు? అతను తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని నీతో చెప్పినప్పుడు నువ్వు నీ ముఖం తిప్పుకోవచ్చు, తనని నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు, అందరి ముందు మీ అత్తగారి అనారోగ్యాన్ని ఎగతాళి చేయొచ్చు. కానీ అదే పరిస్థితి నీ తల్లికొస్తే మీ అన్నయ్య వదిన బాధ్యతలు తీసుకోవాలని ఆలోచిస్తున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో విద్య, ఆడపిల్ల గౌరవం ఎప్పుడూ అత్తింటితో ఉన్న సంబంధాన్ని బట్టే ఉంటుంది అన్నారు జానకమ్మ గారు. జానకమ్మ గారు మాట్లాడే ప్రతి మాట విద్య గుండెని బలంగా తాకుతుంది. విద్య తలెత్తలేక తలదించుకునే నిలబడింది. విద్య కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. విద్య, అమ్మా, నేను చాలా చెడ్డదాన్ని, నేను మా అత్తగారిని చాలా బాధ పెట్టాను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. పశ్చాత్తాపం అనేది కన్నీళ్లు పెట్టుకోవడం ద్వారా మాత్రమే జరగదు, మన తప్పుల్ని సరిదిద్దుకోవడం వల్లే జరుగుతుంది అని జానకమ్మ గారు చెప్పగానే విద్య తన అన్నయ్యని తీసుకొని తన అత్తగారింటికి తిరిగి వచ్చేసింది. సుమలత గారు హాల్లోనే కూర్చుని ఉన్నారు. ఆమె ముఖం మీద అదే చెరగని చిరునవ్వు ఉంది. విద్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా వెళ్ళి అత్తగారి పాదాల మీద పడిపోయింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి, నేను పెద్ద నేరానికి పాల్పడ్డాను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సుమలత గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. విద్యని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అత్తయ్య గారు, మీరు నన్ను ఈరోజు అస్సలు ఆపొద్దు. నేను చాలా చెడ్డ కోడల్ని. నన్ను ఎంతో ప్రేమించే అత్తగారిని నేను ప్రతి విషయంలోనూ అవమానిస్తూ వచ్చాను అని ఏడుస్తూ ఉండగానే సుమలత గారు, పిల్లలు తప్పులు చేస్తే పెద్దవాళ్ళుగా క్షమించడంలోనే గొప్పతనం ఉంది, నువ్వేం బాధపడొద్దు అని చెప్పి విద్యని ఓదార్చారు. సాయంత్రం అభినవ్ తన తల్లి కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉండగా విద్య అభినవ్ చేతిలో నుంచి నూనె సీసా తీసుకొని సుమలత గారికి మసాజ్ చేయడం మొదలుపెట్టింది. అందరి కళ్ళల్లోనూ ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చాయి. కానీ అవి బాధతో కాదు, ఆనందంతో. కుటుంబంలోని బంధాల విలువల్ని విద్య ఇప్పుడు అర్థం చేసుకుంది. ఇదండి ఈ రోజు కథ.